నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రిక అయిన ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. సర్కారుపై జగన్ముఠా వ్యూహం విషం చిమ్ముదాం. ఓ కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి అధికారి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ ఇంకొంతమంది దాదాపు 25 మంది అధికారులు హైదరాబాదులో వ్యూహరచన చేస్తున్నారు. హైటెక్ సిటీలో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ రెంట్కి తీసుకొని వాళ్ళు సొంత కార్లలో కూడా రావట్లేదు. ఈ ఎవరైతే కీలకమైనటువంటి సభ్యులు ఉన్నారో వాళ్ళని చేరవేయడానికి వాళ్ళే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కొన్ని వెహికల్స్ వాడుతున్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఈవెన్ ఫోన్లు కూడా తీసుకురాకుండా హైదరాబాద్లోని హైటెక్ సిటీలోని అపార్ట్మెంట్కి తీసుకొచ్చి కొన్ని ప్లాన్స్ చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం మీద ఎలాంటి అవినీతి కుట్రలు చేయాలి, లేకపోతే ఎలాంటి అవినీతి మరకలు అంటించాలి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి, ప్రభుత్వం మీద బురద జల్లాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. 2014 నుంచి 19 వరకు కూడా జరిగింది ఇదే కదా. కానీ అప్పుడు కనిపెట్టలేంది, ఇప్పుడు ఎలా కనిపెట్టారు? అప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక స్ట్రాటజిస్ట్ సహకారం కూడా ఉంది ఇలాంటి ప్రచారాలు లేపడంలో. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ జగన్మోహన్ రెడ్డితో లేడు. కేవలం ఈ ఐఏఎస్లతోనే చేయాలనుకుంటున్నారేమో. ఈ ఐఏఎస్లతో పాటు ఇప్పుడు అధికారంలో ఉండి ప్రస్తుత ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇంకొక అధికారితో కూడా రాజధానికి సంబంధించిన కీలకమైన సమాచారం తెప్పించుకుంటున్నారు. దాని ద్వారా విషం జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈ కథనం. అసలు వైసీపీ 2014 నుంచి 19 వరకు ఒకవేళ దీనిలో సక్సెస్ అయితే ఇది అందరికీ తెలిసిపోయింది కదా. మళ్ళీ ఇదే ప్రచారాన్ని మళ్ళీ తీసుకొచ్చి వైసీపీ ఏం చేయాలనుకుంటుంది? వీళ్ళ మోడస్ ఆపరెండి ఇంతేనా? అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. ఏం చేయాలనేది ఈసారి ఈ జ్యోతి కథనం రాసినట్టు ఈ ముఠా ప్లాన్? అంటే నిప్పు లేనిదే పొగరాదన్నట్టుగా ఆంధ్రజ్యోతి పేపర్ కానీ అదే వార్తా ప్రసార సాధనాలు కానీ అంత తేలిగ్గా రాయవండి. వీళ్ళు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు డెఫినెట్గా. ఎందుకంటే అంటే వాళ్ళు పచ్చపత్రికలని ముద్ర వేసినా సరే వాళ్ళు డెఫినెట్గా క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళే. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ. సాక్షి పత్రికకి అసలు విలువ ఉందండి. అందులో రాస్తే అసలు నమ్మని నేను చూడండి, అసలు చదవను. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఎలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అసలు మేము ఈ ఏబిఎన్లో లేకపోతే ఆంధ్రజ్యోతి ఈనాడులో రాసిన దానికన్నా ముందే మాలాంటి వాళ్ళు చాలామంది ఇది మిత్తంగా ఇదిగో పలానా ఇష్యూలో ఇలా చేస్తున్నారని చెప్పలేకపోయినా వీళ్ళు పలానా వాళ్ళు ప్రమాదం చూసుకోండి అని చెప్తూ వస్తున్నాం ఈ 10 నెలల నుంచి అదే మాట. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కనీసం 10 ఏళ్ళు అవసరం అండి. ఆ పైన ఎక్స్ట్రా ఉంటే బోనస్. ఈ 10 ఏళ్ళు ఎందుకు అవసరం అంటే కీలకమైన దశలో వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది రాష్ట్రం. అప్పుడు చికిత్స జరుగుతుంది. అప్పుడు ఈ చికిత్స వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు చికిత్స జరుగుతున్నప్పుడు ఏమాత్రం చిన్న పొరపాటు వచ్చినా చెయ్యి దగ్గర ఆక్సిజన్ సిలిండర్ పైప్ కట్టేసినా కానీ ప్రమాదమే కదా. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అటు ఇటు తిరుగుతున్నా చెయ్యి తగిలేసి ఆ పైప్ కట్టేసారనుకోండి ఇబ్బంది అయిపోద్ది కదా. అలాంటిది ఇటువంటి నీచ మనస్తత్వం ఉండి కుట్రదారులైన అరాచకవాదులు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు యాక్సిడెంటల్గా కాకుండా ఇంటెన్షనల్గా కూడా కొన్ని ప్రమాదాలు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. దాని ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఉండాలి. అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని తీరాలి. మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటే ఇందులో ఎవరు మేలు సరుకు, ఎవరు నాసిరకం, ఎవరు హితులు, ఎవరు శత్రువులు అనేటువంటిది ఎలా తెలుసుకోవటం. అందులో స్పష్టంగా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసిన స్పష్టంగా తెలిసిపోతారు. అంటే విభజన రేఖ ఉంటుంది. కొంతమంది బలవంతంగా ఇష్టం ఉన్నా లేకపోయినా చేసిన వాళ్ళు ఉండొచ్చు. అప్పుడు కూడా హాని చేశారు. ఇప్పుడున్న పార్టీలకు, రాజకీయ పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ హాని చేసిన వాళ్ళు మనస్ఫూర్తిగా చేయకపోయినా అతను బలవంతంగా చేసి అది తప్పే. వాళ్ళని కూడా వాడకూడదు కూడా. మరి వాడకపోతే ఎక్కడి నుంచి వస్తారంటే ఇక్కడే కీలకమైంది. మీరు ఈ కూటమి ప్రభుత్వం ఒక బోల్డ్ డెసిషన్ తీసుకోవాలి. వివిధ రాష్ట్రాల నుంచి
ఆంధ్రప్రదేశ్ మీద ఏమాత్రం ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఉట్టి పుణ్యాన్ని కోపం లేని వాళ్ళని ఉంటారు. కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, కొన్ని అధికారులు ఉంటారు. అందరూ ఎలా ఎందుకు కుళ్ళిపోయి ఉంటారు? అలాంటి వాళ్ళని కొంతమందిని కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడున్న సిచ్యువేషన్ వాళ్ళకి వివరంగా అర్థమయ్యేలా చెప్పి వాళ్ళు తెచ్చుకోవాలి. మీ సమాచారం కేంద్రానికి వెళ్ళినా పర్లేదు, కానీ ఈ దుష్టులకి వెళ్ళకూడదు. కేంద్రానికి వెళ్తే కేంద్రాల నుంచి అయినా తెలిసే అవకాశం ఉంటుంది. కేంద్రానికి వెళ్ళినా పర్లేదు, వాళ్ళకి వెళ్ళినా పర్లేదు, వాళ్ళు మీ కూటమిలో వాళ్ళే. కానీ వీళ్ళు హాని చేసేవాళ్ళు, హానికరమైన మనుషులు, సమాజానికి హానికరమైన మనుషులు. ఇప్పుడు అదే ఇవాళ వార్త దాంట్లో వచ్చింది. వాళ్ళు ఈ 10 నెలల్లోనే వాళ్ళు చేసింది ఏంటంటే కాలు చెయ్యి కూడ తీసుకుని హైదరాబాద్ కేంద్రంగా ఒక అపార్ట్మెంట్, ఎక్కడో అపార్ట్మెంట్ కాదు, ఇంకో చోట విల్లాలో పెట్టుకుంటారు, లేకపోతే ఫామ్ హౌస్లో పెట్టుకుంటారు దుకాణం. ఆ ప్లేస్ పెద్ద కష్టమే. ఇంత పెద్ద విశాల నగరంలో ఎక్కడైనా కూర్చుంటారు. లేకపోతే నిలోఫర్ కేఫ్లో కూడా చాయ్ బిస్కెట్లు తాగితే కూడా మామూలు డ్రెస్సులు వెళ్ళిపోయి కూర్చుంటే అడవాడు లేకుండా వెళ్తే ఎవడు పట్టించుకుంటాడు వాళ్ళని? వాళ్ళంతా పెద్ద ఫోకస్లో ఉన్న వాళ్ళు ఏం కాదు కదా, మీడియాలో కనపడరు కాబట్టి ఎవరికి ఆనమాలు తెలియరు. కాబట్టి ఎక్కడైనా కుట్ర చేసేయచ్చు. కుట్ర అంటే ఎలాంటి చేస్తారు, ఏ రకమైన హాని చేయగలుగుతారు అంటే ప్రభుత్వం కొన్ని చర్యలు రహస్యంగా తీసుకోవాలి, అమలు జరిగేటప్పుడు మాత్రమే తెలియాలి. నిర్ణయాలు తీసుకునే ముందే వీళ్ళకి వస్తే దాని నిర్ణయాలని ప్రభావితం చేసే విధంగా దుష్ప్రచారం మొదలు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఎవరికో భూమి కేటాయించారు, అది మీరు ఉట్టినే కేటాయించారు, అది ఇది అన్నారు. 2 ఏళ్లలో వాళ్ళు ఏమి స్టార్ట్ చేయలేదు అనుకోండి, ఇచ్చేమని తీసేసుకుంటారు. అది ప్రమాదం కాదు అది. కానీ దాన్ని ఎంత అడావడి చేశారండి. ప్రభుత్వం కూడా కంగారు పడింది. డిఫెన్స్ దాన్ని సమర్థించుకోవడానికి కొంచెం కంగారు పడినట్టు అనిపించింది. అంటే ఇలాంటివి అనమాట ఆటంకాలు, అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తారు. లేదా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగా తప్పుదారి పట్టిస్తారు. శల్య సారథ్యం అంటారు దాన్ని. ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్లో ఉన్న అధికారులు, ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, ఒక రకంగా చెప్పాలంటే అధినాయకులకి సన్నిహితంగా ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంటారు అందులో. ఇది ఎలాంటి ప్రమాదం అంటే వాళ్ళ దారిని పక్కదారి పట్టిస్తారు. అంటే తెలియకుండా నచ్చంత నమ్మకంగా వ్యవహరిస్తా వాళ్ళ తాలూకు ఆలోచనలు ప్రభావితం చేసే పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. అంటే శల్య సారథ్యం అంటారన్నమాట దాన్ని. ఇప్పుడు కర్ణుడు ఏం చేస్తాడు శల్య సారథ్యంలో? శల్యుడు పాండవ పక్షపాతి, పాండవుల మేనమామ. అతను అనుకోకుండా ప్రలోభాలకు గురయ్యి కౌరవుల పక్షాన్ని యుద్ధం చేయాల్సి వస్తుంది. అతను ఏం చేస్తాడంటే శల్యుడికి కర్ణుడికి సారథ్యం వహించమాట. అతను రథం తోడడంలో మంచి నిష్ణాతుడు, మంచి డ్రైవర్ అన్నమాట. అంచేత అతన్ని కర్ణుడు నాకు సారథ్యం వహించమని అతను కోరుకుంటే నేను నీకు డ్రైవింగ్గా ఎలవాయా బాబు నువ్వు సూతుడు అది ఇది శూద్రుడు అది ఇది అని మాట్లాడేస్తాడు, అవమానించేస్తాడు. అయినా సరే వెళ్ళిన తర్వాత అడుగడుగున అతని అవహేళన అవమానం చేస్తూ ఉంటాడు, కించపరుస్తూ ఉంటాడు. ఇలా పోనేను అలాగే లేని పీకుతో ఇలాగ వెళ్దాం అంటుంటాడు. ఇలాగనమాట. ఇలాగ అనకపోయినా వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్తా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, చేయి తగిలి ఆక్సిజన్ పైప్ కట్టేసినట్టుగా అలాంటి పనులు చేస్తూ ఉంటారు. చిన్న నిర్లక్ష్యం. వాళ్ళని కొట్టి తిట్టి చంపేయాలని అనిపించదు మనకి. అంత చిన్న తప్పు చేస్తారు. కొన్ని పెద్ద తప్పులు చేస్తారు. అయినా సరే వాళ్ళకి రాజ్యాంగం రక్షణ కల్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు సింహాచలం ఉంది, అక్కడ ఆ ఈవో సెలవు పెట్టిపోయాడు. నేను లేను కదా, నేనేం చేయను అంటాడు. నువ్వు సెలవు పెట్టిపోవడం అంటే బాధ్యత రాయించాం కదా. అంటే అక్కడ ఏదైనా ఉపద్రవం జరుగుతుందని నువ్వు ఊహించావా? ఆ ఇంజనీరు అతను ఋషికొండ మీద పనిచేశాడు, మళ్ళీ ఎక్కడికి ఉన్నాడు ఆ కాంట్రాక్టరు. అతను ప్రసాదం అనేటువంటి స్కీమ్ ద్వారా ప్రసాద్ అనేటువంటి స్కీమ్ ద్వారా ఆ కాంట్రాక్టర్లందరికీ ఎప్పుడో 30 కోట్లకు 60 కోట్లకు అతను కాంట్రాక్ట్ ఇచ్చారు ఇలాంటి కట్టరు. అతను రెస్టారెంట్ కట్టిపాడేసాడు. అర్జెంటుగా కావాలన్నారు గోడ, ఇటుక పేర్చేసుకుని వెళ్ళిపెట్టు సిమెంట్ పామేసి. అది పడిపోతే ఏం చేద్ది? ఇదంతా కూడా చూడటానికి కాంట్రాక్టర్ దురాశ, ఇంజనీర్ నిర్లక్ష్యం, ఆ ఈవో బాధ్యత రాహిత్యం కనిపిస్తూ ఉంటుంది. ఇది చిన్న తప్పే కదా కింద అనిపిస్తుంది, కానీ దాని ఫలితం ఎంత దారుణంగా ఉంది. ఎన్ని ప్రాణాలు, ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు. ఈ కరెక్ట్గా పనిచేస్తున్న చిత్తశుద్ధితో పనిచేయాలనుకున్న ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా. ఆ హోమ్ మినిస్టర్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసింది, అయినా సరే ఆ ప్రాణాలు రావు కదా వెనక్కి. ఇలాంటివి అనమాట, ఇలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళతో ప్రమాదం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న కూటమికి మామూలు సాధారణ పరిపాలన చేయడానికి ఉండే సమయాన్ని మించి 10 రెట్లు ఎక్కువ పనిచేయాలి వాళ్ళు. అంటే ఇప్పుడున్న ఒత్తిడి అలాంటిది. అంటే వాళ్ళ ముందు సవాల్ ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదిని, అవినీతిపరుడిని ఓడించిన వెంటనే అరాచకం లేకుండా, అవినీతి లేకుండా చేసుకుంటే సరిపోద్ది పరిపాలన. కానీ వీళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి.
ఈవెన్ కార్యకర్త దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి రాష్ట్ర ప్రజలు మొత్తం అందరికీ వీళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది. సామాన్య కార్యకర్త ఏమనుకుంటాడో, ఆ ఎమ్మెల్యేని ఓడించాం, ఈ ఎమ్మెల్యే నెగ్గాడు, ఈ ఊళ్ళో నేను తోపు కింద ఉండాలనుకుంటాడు సామాన్య కార్యకర్త. ఒక ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఏమనుకుంటారో, మేమేమనుకుంటాం చల్లాలి, ఆ వైసీపీ వాళ్ళు మనం ఇలా చేశారు, వాళ్ళు ఇక్కడ ఎక్కడా కనిపించకూడదు, పోలీసు వాళ్ళు మనకు జీ హుజూర్ అనాలి, ఇలా యంత్రాంగం అని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఆ రకమైన ఎక్స్పెక్టేషన్ పార్టీ వాళ్ళకు ఉంటుంది. ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు అంత లాగేసారు, మేము కూడా కొంత లాగేసుకోవాలి కదా అని ఉంటుంది. సామాన్య ప్రజలు గట్టి వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు, వాళ్ళు పట్టు కొట్టేయాలి అనుకుంటారు. వీళ్ళు 5 ఏళ్లలో వాళ్ళకన్నా బటన్ నొక్కి ఇచ్చేసేటి ఇవన్నీ పోతాయి. అతను చేసిన అరాచకం మర్చిపోతారు. బటన్ నొక్కి డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులు రావట్లేదు అంటారు. వీళ్ళు ఎంత వేస్తున్నా కానీ చేతులు నొప్పి పుట్టేలాగే వేస్తున్నారు డబ్బులు వీళ్ళు. అయినా సరే ఇంకా వేసేయమని అడుగుతూ ఉంటారు. 10 నెలలు కాకుండానే అమ్మఒడి వేసేవాడు, తల్లికి మందనం అన్నారు, నీకు 15,000 నీకు 15,000 అన్నారు, ఏది అంటున్నారు. పెడేళ్ళమని కొట్టాలి దవడ మీద, ఎక్కడి నుంచి వస్తారా అని. అక్కడ అంత దుబ్బు పోయింది, ఎక్కడి నుంచి వస్తాయి. వీళ్ళు అన్నారు కాబట్టి ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నారు కదా మే నెలలో, అతను ఏం చేసాడు, ఓ సంవత్సరం దాటిన తర్వాత ఇచ్చాడు. అది ఆలోచన ఉండదు ఎవరికన్నా. అర్థమైందా మీకు? ఎవడో ఆలోచించడండి. నువ్వు అన్నా కదా ఇవ్వు అంటారు అంతే. అది సరిపెట్టుకోవాలా. ఓ పక్క నేను ఉద్యోగాలు ఇస్తాను 20 లక్షలు, పెట్టుబడులు తీసుకురావాలా. పెట్టుబడులు తీసుకురావాలంటే భూములు ఇవ్వాలి. భూములు ఇస్తే ఇంక వీళ్ళు మొదలెడతారు, అది ఆ భూమి ఆడికి ఇచ్చాడు వీడికి ఇచ్చాడని. ఇలాగే ప్రతి దాంట్లోనూ రాజకీయం కుట్ర అబద్ధం. అది ఈజీ కదండి. ఓ బురద జల్లేయటం అనేటువంటిది ఈజీ, ఎంత ఈజీ అని పని. అవన్నీ సరి చేసుకుంటూ రావాలంటే వాళ్ళకి పార్టీ నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రులు, ఎంపీలు, పార్టీ ముఖ్య నాయకులు, అధికార యంత్రాంగం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. పార్టీ నాయకులు వాళ్ళలో కూడా సగం మంది బాధ్యత లేకుండా ఉన్నారు. ఇంకా అధికారులు ఎందుకు బాధ్యతగా ఉంటారు? వీళ్ళు 5 ఏళ్ళు ఉండిపోతారు, లేకపోతే 10 ఏళ్ళు ఉండిపోతారు, లేకపోతే ఆడొస్తాడు, మనకి ఎందుకు గొడవ, మన డబ్బులు మనం తీసుకుందాం, వీకెండ్కి హైదరాబాద్ పోదాం, మళ్ళీ సోమవారం మధ్యాహ్నం నుంచి వద్దాం అనుకుంటారు. ఇలాంటి పరిస్థితులు ఇది పెద్ద టాస్క్, ఇది మల్టీ టాస్క్స్ చంద్రబాబు నాయుడు గారి మీద. ఈ బాధ్యత కూటమి ప్రభుత్వం మీద అసలు మామూలు బరువు కదండి. దాని నుంచి వీళ్ళు స్ట్రాటజిస్టులు వాళ్ళకి పీకే ఉండేవాడు. ఇప్పుడు ఒకవేళ అదే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం అనేటువంటిది ఆ కార్డు అరిగిపోయింది. అయినా సరే మొన్న ప్రవీణ్ పాస్టర్ గారు చనిపోతే ఏ రకంగా చేశారు వాళ్ళు అంటే, వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆ మాట్లాడే ఇంకొకటి ఏంటంటే, గతంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ని, అంటే కడప జిల్లాకే చెందిన ప్రస్తుత రిటైర్డ్ ఐఏఎస్ జగన్కి వీర విధేయ భక్తుడు, ఎందరో సీనియర్లను పక్కన పెట్టి ఆయన్ని జగన్ ప్రధాన పోస్టులో కూర్చోబెట్టాడు. అవును. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై దాడి కుట్రల భేటీలకు ఆయనే సారథ్యం వహిస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలోని 2 అధికారులకి ఒకరంటే ఒకరికి పడేది కాదు. ఇప్పుడు జగన్ కోసం ఆ ఇద్దరు అందరూ ఒకటవుతారు. ఒకటవుతారు. ఇప్పుడు మీకు ఏంటంటే, ఆ గుప్పుడు మంది జగన్ కోసం ప్రాణం ఇచ్చారు. అలాగే చంద్రబాబు గారి కోసం ప్రాణం ఇచ్చేసి వాళ్ళు ఒక 5-6 చూపించండి, ఏళ్ల మీద లెక్క పెట్టలేము. అది తెలుసుకోమంటున్నాం మేమందరం. మీకోసం ఉండేవాళ్ళు కొంతమంది ఉండాలి. జగన్ కోసం ఖచ్చితంగా మంచోడే చెడ్డోడు అనవసరం, అతని కోసం కొంతమంది ఉన్నారు. మీకోసం ఎంతమంది ఉన్నారు? ప్రజలందరూ మీరే కావాలని కోరుకుంటున్నారు. బాహుబలిలో అమరేంద్ర బాహుబలిలా మీరు కావాలని కోరుకుంటున్నారు. అది కాదు కదా, వాళ్ళందరూ కష్టాలు ఈ కొరడా దెబ్బలు తగులుతున్నాయి వాళ్ళందరికీ. ఇప్పుడు చంద్రబాబు గారు కావాలని కోరుకున్న వాళ్ళేమో కొరడా దెబ్బలు ఉన్నాయి, చెప్పు దెబ్బలు, చీవాట్లు తగులుతున్నాయి. వాళ్ళకి ఆ జగన్మోహన్ రెడ్డి కావాలనుకుని ఆ కూడా ఉండి పనిచేసిన వాళ్ళందరికీ కుప్పల కింద మూటల కింద డబ్బులు, ఫ్లాట్లు, సైట్లు, కార్లు, గీర్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. వీళ్ళు మరి ప్రలోభాలు బాధ ఉంటుంది కదా వీళ్ళకి. మన ఏం లేకపోయినా బాబు గారు మీరు ఉండండి బాబు అనుకుంటున్నారు వీళ్ళంతా. దండాలయ్య అంటే పాటలు అయిపోడుకుంటున్నారు వీళ్ళు. మరి దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి స్ట్రాటజిస్టులు అవసరం లేదు. వాళ్ళ కూటమిలో ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళకున్న తెలివితేటలు కాదు, సీనియారిటీకి. మీరు ఎప్పటి నుంచో చెప్పే మాట ఇది, స్ట్రాటజీ అవసరం లేదు. సరే, పోగిరి సినిమాలో మీరు కూడా ఒకటి పెట్టుకున్నారు. పోగిరి సినిమాలో వాళ్ళకి ఉన్నది కదా, మనం దాన్ని ఆల్రెడీ దాన్ని పెట్టుకోవాలనుకుంటారు. అలాగే మీరు కూడా ప్రశాంత్ కిషోర్ పెట్టుకున్నారు కాబట్టి ఇంకొకటి ఏమన్నా పెట్టుకున్నారు. వాళ్ళ మాటలు మీరు జాగ్రత్తగా వినటం వరకే, వాళ్ళు చెప్పింది అమలు చేయకూడదు. మీరు వాళ్ళు ఏం చెప్తున్నారు వినాలంతే. వాళ్ళు చెప్పింది అమలు చేస్తే మళ్ళీ మీరు దెబ్బపోతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యూహ చతురుడు ఈ ప్రపంచంలోనే లేడండి. మన అందరికీ కూడా ఆయన ఇలా చేస్తున్నాడు అనుకుంటాం. అప్పుడు ఆ ఫలితం తర్వాత వెళ్తుంది. ఆయన ఆలోచన ఎప్పుడూ కూడా ఓ 10 ఏళ్ళ ముందుకెళ్ళి ఆలోచిస్తాడో అప్పుడు అతని సమకాలీకుల కంటే షార్ప్గా ఉంటుంది ఆయన బ్రెయిన్. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తడబడ్డో ఆవేశంలో నిర్ణయాలు తీసుకోడు ఆయన. అలాగే చాలా సంతోషం వచ్చినాయి కానీ వరాలు ఇవ్వడం, అది స్థితప్రజ్ఞత. అది ఉన్నవాడికి దురదృష్టం ఏంటంటే కుడి ఎడంలో కరెక్ట్ అయిన ఉండాలి. గతంలో అయితే 95 నుంచి 2004 వరకు అలాంటి వాళ్ళు ఉండేవారు.
అయినా సరే 99 నుంచి 2004 వరకు దెబ్బైపోయాను ఈ జవహర్ రెడ్డి లాంటి బ్యాచ్ని నమ్ముకొని. ఇప్పుడు వాళ్ళే ఎదురుగీస్తున్నారు. ఆ బ్యాచ్ అందరూ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయ్యంలోనే ఫోకస్లోకి వచ్చారు. వాళ్ళంతా మంచి పేరు తెచ్చిన పోలీస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్లు కానీ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో కొంతమంది బ్యాచ్ రాజశేఖర రెడ్డి కానీ జైల్లో పోయారు. ఈసారి ఇంకా మిగిలిన బ్యాచ్ ఐపీఎస్లు అందరూ ఇప్పుడు జైల్లో పోతున్నారు. అయినా సరే వాళ్ళు మార్పు రాలేదు. వాళ్ళకి రిటైర్ అయిపోయారు. వాళ్ళు చాలా గౌరవంగా రిటైర్మెంట్ ఇచ్చి పంపించాడు ఈయన. చూసారా, ఇక్కడ విశ్వాసం అనేటువంటిది వాళ్ళ నుంచి మీరు ఆశించకూడదు. అయ్యో పాపం అని జాలి తలచకూడదు మీరు. ఇప్పుడు తేలు ఉంటుందండి, ఇది అందరూ చెప్పి కదే. తేలు అలా నీటిలో కొట్టుకుపోతుంటే ఒక అర్చక స్వామి ఏం చేస్తాడంటే అయ్యో పాపం తేలు నదిలో కొట్టుకుపోతుంది అని చెప్పేసి ఆ చేతి మీద ఎక్కించుకుంటాడు తీద్దామని. అది ఏం చేస్తుంది, కటక్కని గుట్టేద్దాన్ని, లేకపోతే దీపోమనకుండా ఆయన ఏదో మందు వేసుకుంటాడు. ఎవరో మీలాంటి వాళ్ళు ఏమంటారంటే అదేంటండి మీరు తేలు కదా కొడుతుంది కదా దాన్ని అలా కొట్టుపోతే పోనివ్వాలి కానీ మీకు ఎందుకంటే అంటే లేదు చూస్తా చచ్చిపోతుంది కదా అందుకు నేను రక్షించాను. దాని సహజ స్వభావం అది. నా సహజ స్వభావం ఏంటి, ఎదుటి బాధలు ఉంటే కాపాడాలి, వాళ్ళు సాయం చేయాలి. నా స్వభావం నేను చూపించాను మనిషిగా. అది తేలు విషపు కొండే, విషం ఉంటుంది ఒళ్ళంతా, దాని సహజ స్వభావం ప్రకారం అది కుట్టింది, అందులో దాని తప్పే ఉంది, దానికి ఏం పాపం కూడా అంటదంటాడు. అంతే కదా. వాళ్ళు అలా సహజంగానే కుళ్ళిపోయి చెడిపోయి పుచ్చిపోయి పురుగట్టేసి ఉన్నారు. వాళ్ళ మెదళ్ళన్నీ కూడా చెదలబట్టేసి ఉన్నాయి. వాళ్ళ తనువంతా నిలువెల్లా కూడా కులము మతము ప్రాంతము దాంతో ఒళ్ళంతా జడలు కప్పేసి ఉన్నది. అంటే ఎలాంటి కుట్రలు జరగచ్చు అంటే వీళ్ళ వేటి జరుగుతుంది ఎలాంటి అయినా జరగచ్చండి. మనం ఇలా జరుగుతుందా అనుకుంటాం. అంటే సినిమాల్లోనూ కథలో కాల్పనిక సాహిత్యంలోనూ కొన్ని రాస్తారు ఇటువంటి వాటి గురించి. అంతకు మించి అంటే ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్. వాస్తవం కల్పన కంటే కూడా విచిత్రంగా ఉంటుంది, ఒక రకంగా ఆశ్చర్యంగానే ఉంటుంది. అలాంటివి చేయగలుగుతారు వాళ్ళు, ఏమైనా చేయగలుగుతారు. మీరు ఏదైనా చేసేస్తారు. మీరు ఏదైనా ఇంకో ఇలా చేసావుకుందా అనుకోండి, అది చేస్తారు వాళ్ళు. మీకు ఇక్కడ అమరావతి ఉంది, వరల్డ్ బ్యాంక్కి అర్జెంటుగా నోట్ పుటప్ చేసి పంపించాలి, ఇవాళ పంపించాలి, మధ్యాహ్నం లోపల పంపించాలి అనుకుంటే 6 నెలల తర్వాత పంపిస్తాడు. వాడు తప్పు ఉండదు అందులో. మేము ఏదంటే నేను టక్ చేసుకున్నప్పుడు ప్యాంట్ బొత్తాలు ఊడిపోయినాయండి, కుట్టించుకుంటానికి లేట్ అయ్యింది, ఆ బొత్తాలు వేసుకుని వచ్చేటప్పటికేమో కారు చెడిపోయింది, కారు చెడిపోయి వస్తుంటే దారిలోనేమో ఆగిపోయింది, హైదరాబాద్ నుంచి రావాలి కదా అంటాడు. మీరేమంటారు? మరి ఎవరైనా నమ్మాలి సార్? అంతే మరి. అందుకనే వాళ్ళందరినీ అదే వాళ్ళ స్కిల్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ చరిత్ర గతంలో ఎలాగుంది, 5 ఏళ్ళు ఎలా ప్రవర్తించాడు, అది కష్టమేం కాదు. ఏ సామాన్యుడు అడిగినా చెప్పేస్తాడు, వీడు ఇలాంటి వాడు బాబోయ్, వీడు పలానా ఋషికొండ కొట్టేస్తున్నప్పుడు అక్కడ పనిచేసాడు, మళ్ళీ వీడు మీరు ఎందుకు పెట్టుకున్నారో, పలానా వాడు జగన్మోహన్ రెడ్డి బూట్లు లాగాడు మీరు ఎందుకు మళ్ళీ పెట్టుకున్నారో, అలాగే అందరూ కోడే కూసేస్తున్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటే ఇలాగే ఉంటాయి. వాళ్ళు చాలా జాగ్రత్తగా, అంటే మీరు ఎవరిని పెట్టుకోవాలో ఎవరిని పెట్టుకోకూడదు మనం చెప్పలేము. వాళ్ళకి నిజమే ఏమో, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పని చేసినా కానీ తప్పు అయిపోయిందండి బాబు అని వాళ్ళ రహస్యాలు కూడా మీకు ఏమైనా జారవేశారేమో, మరి మీ రహస్యాలు ఇంకొకటి జారవేయడం నమ్మకం ఏంటి? కాబట్టి అక్కడ అప్రమత్తంగా దానికే ప్రత్యేక ఒక నిఘా విభాగం ఉండాలి. ఎన్ని రహస్యంగా చేయగలుగుతారు, ఇవన్నీ ఓపెన్గా చేయాల్సినవి, ఏది దాయటం లేదు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిందా ప్రతిదీ బహిరంగమే. ఏడు సీక్రెట్గా చెప్పేది ఏమి ఉండదు, ఏదన్నా ఓపెన్ అవుద్ది. వాళ్ళు అలా కలుగుతారు. ఏదన్నా మనం బహిరంగంగా చేస్తాం కదా, మనం తప్పు చేయం కదా అనుకుంటారు వాళ్ళు. మీరు తప్పు చేయరు, మీరు మంచి చేయాలనుకున్నదాన్ని ఆలస్యం చేస్తారు వాళ్ళు, లేట్ చేసేస్తారు, ఏదో రకంగా ఇబ్బంది పెడతారు. ఇప్పుడు నేను ప్రధాని గారి మీటింగ్ జరిగింది, ట్రాఫిక్ డైవర్ట్ అక్కడ పర్ఫెక్ట్గా పనిచేశారు, బాగానే పనిచేశారు. అయినా సరే వాళ్ళు ఏమైనా బుద్ధి తేడా వచ్చిందనుకోండి, ఇలా కాదు ఇలాగ వెళ్ళాలని ఒక కారు ఆటోమేటిక్ చేయడం అయిపోయింది, అంతే. పెంట అయిపోద్ది. వాళ్ళ ఇంటెన్షన్ గమనించాలి మీరు. ఇది చాలా కష్టమైన పని వాళ్ళు. కానీ ఇప్పుడు అదృష్టవశాత్తు మీకు జగన్ తోటి అంటగాగినోడు ఎవడో తెలిసిపోతుంది ఈజీగా. ఇదివరకంటే ముసుగేసుకుని ఉండేవారు. 14-19లో కూడా జగన్మోహన్ రెడ్డి సంకనాకి వాళ్ళు వీళ్ళంతా వెళ్ళి వాళ్ళ తర్వాత డైరెక్ట్గా బూట్లు లాగుతూ మొదలెట్టారు. ఇప్పుడు మీకు తెలిసారు కదా, సీక్రెట్ ఉండకూడదు. ఇంకా టఫార్మన్ స్టాంప్ వేసేసి రైమన రాజమౌళి అతను చూడండి, రాజమౌళి సినిమాని అలాగే ఇటు జగన్ మనిషిని స్టాంప్ వేసేయాలి, మీరు తీసుకొచ్చి అలా వేసేయాలి. ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కానీ మనం ఇది కూటమి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మీరు మంచి పనులు ఖచ్చితంగా మీరు 2 ఏళ్లలో ఈ రాష్ట్రం రూపురేఖలు మరి 5 ఏళ్ళు కాదు 2 ఏళ్లలోనే మారిపోద్ది. ఇప్పటికీ ఆల్రెడీ 11 నెలల్లో మొత్తం వాతావరణం మారింది. ప్రశాంతంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. ప్రశాంతత లేనిది కంటి మీద కునికి లేనిది ఎవరికంటే
పైకి వచ్చి బీరాలు పలుకుతున్నారు, గాంభీర్యంగా డాంబికాలు పలుకుతున్నారు, కానీ వాళ్ళకి అందరికి పారిపోతుంది పైనుంచి కిందకే. పారిపోతున్నారు అందరూ. నేను ఎప్పుడో చెప్పాను, 21లో చెప్పాను, చాలామంది పారిపోతారు ఈ దేశం విడిచి, ఈ రాష్ట్రం విడిచి అని చెప్పాను. అదే జరుగుతుంది. అది జరగట్లేదా? పారిపోవట్లేదు. వాళ్ళు కేసు పెట్టిన వెంటనే అప్పుడు దాకా రండి రండి అని డుర్రిచ్చి కొడుతున్నాడు, సవాలు విసిరుతున్నాడు, కట్ చేస్తే పారిపోతున్నారు. ఏడి కాకని ఇప్పుడు వరకు అడ్రస్ లేడు ఎక్కడ ఉన్నా. అసలు మీకు ఆడే కాదండి, ఇప్పుడు జగన్ మీద కేసు పెట్టమని అతనికి దొరుకుతాడా మీకు? రాత్రి లండన్ వెళ్ళిపోయారండి రాత్రి మా వాళ్ళు. మీరు ముందు చెప్తే ఉందుంటు కదా అంటారు వాళ్ళు వచ్చి. జడ్జి గారు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాడు అతను పర్మిషన్, వెళ్ళవా పర్లేదు వెళ్ళేళ్ళు అని. ఇలా ఉంది పరిస్థితి. సో అప్రమత్తంగా లేకపోతే అసలు ప్రతి క్షణం అనుక్షణికం అని రాశాడు ఒక ఆయన. అలాగా ఇది అనుక్షణం, ఈ గంట గడిస్తే చాలన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే మీ ప్రత్యర్థి అలాంటి వాడు. తెలంగాణలో కూడా అలా లేదు, రేవంత్ రెడ్డి గారికి అంత ప్రమాదం లేదు, తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు. వాళ్ళు రాజకీయంలో ఉంటుంది. ఇంత దుర్మార్గ స్టేట్ మ్యాట్లో వాళ్ళకి బాధ్యత ఉంది, ప్రతిపక్షాలకి అధికార పక్షాలకి కూడా బాధ్యత ఉంది. వాళ్ళు ఓడిపోయినా వాళ్ళకు కోపం కక్ష అయినా ఉంటే ఆ ప్రత్యర్థుల మీద ఉంటుంది తప్ప ప్రజల మీద ఉండదు. ఇక్కడ ఇతను ప్రత్యర్థులతో పాటు ప్రజల మీద కూడా ఉంది. ఇది బ్యాడ్. రైట్.